నమస్కారం బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బంగారలో మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహానికి నివాళులర్పించిన ఎంపీ బండి సంజయ్. భారతరత్న రావడం సంతోషకరమన్న బండి. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ తనకే వస్తుందన్న ఎంపీ సోయం బాపురావు. మీడియాపై విమర్శలు. యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాజశిష్య. తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. మూడో రోజు ప్రజాహిత యాత్రలో భాగంగా కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. తెలుగు రాష్ట్రాలకు దేశానికి చేసిన సంస్కరణలు ఒక జర్నలిస్టుగా, లాయర్గా, బహుభాషా కోవిదుడిగా పేరొందిన పీవీ లాంటి గొప్ప వ్యక్తికి ప్రధాని నరేంద్ర మోదీ భారతరత్న ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు. హన్మకొండ జిల్లా వంగరలో భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు నివాసానికి వెళ్లిన బండి సంజయ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పీవీ వల్లే కాంగ్రెస్ పార్టీకి ఇంకా మనుగడ ఉందని, కానీ పీవీకి అంత్యక్రియలు కూడా జరపకుండా అవమానించడానికి కారణం ఇప్పటివరకు తేయడం లేదన్నారు. ఒక పీవీ విషయంలో మాత్రమే కాదు, డాక్టర్ అంబేద్కర్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ తీరు అంతేనన్నారు. మొన్నటిదాకా ఉన్న కేసీఆర్ది కూడా అదే ధోరణి అని ఆరోపించారు. ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా మహనీయులను వాళ్ల పేర్లను వాడుకుని రాజకీయం చేయడం తప్ప వాళ్ళను గుర్తించి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. బహుభాషా కోవిదుడిగా, దాంతోపాటు కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక జర్నలిస్టుగా, ఒక రచయితగా, ఒక లాయర్గా సమాజానికి సేవలు అందించినటువంటి ఒక గొప్ప వ్యక్తి పివి నరసింహారావు గారు. లేదా 1000 పడగలు విశ్వనాథ సత్యనారాయణ గారు అటువంటి 1000 పడగలు ఆ పుస్తకాన్ని ఇప్పుడు మొట్టమొదటిలో హిందీలో అనువాదం చేసినటువంటి వ్యక్తిగా పేరుంది, బహుభాషా కోవిదుడు అనే దాన్ని. మరి ఇట్లా అనేక విషయాల్లో వారి యొక్క గొప్పతనాన్ని ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇవాళ స్వీకరించారు. దేశ ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోడీ గారు వారికి భారతరత్న ఇచ్చి సగౌరవంగా గౌరవించడం, ఇది తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు ఈ దేశ ప్రజలను కూడా గౌరవించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. పార్టీ ఇక మొదదాకే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ది ఎట్లుంటుందంటే అందుతో చుట్టూ అంటుకుంటే కాదు. ఎన్నికలు వస్తున్నాయంటే పివి నరసింహారావు గారు జయంతి గుర్తొస్తుంది. ఎన్నికలు అయిపోతే మళ్ళీ వర్ధంతి గుర్తురాదు. ఇక ఎన్నికల ముందే మళ్ళీ వర్ధంతి కాలే, జయంతి కాలే మాజీ ముఖ్యమంత్రి. ఇట్లా రెండు పార్టీలు వాళ్ళ మహనీయులను అవమానపరచడానికి చెప్పలేదు. ఇదే రాష్ట్ర గతంలో మాజీ ముఖ్యమంత్రి అంబేద్కర్ గారు జయంతి రాడు, అంబేద్కర్ వర్ధంతి రాడు. మంచిర్యాల జిల్లా జనారం మండలంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో పాల్గొన్న ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మీడియాతో మాట్లాడుతూ ఎంపీ టికెట్ విషయంలో మీడియా కావాలని ఉద్దేశపూర్వకంగా తనకు టికెట్ రాదంటూ దుష్ప్రచారం చేస్తుందన్నారు. తాను అందరూ ఎమ్మెల్యేలతో సఖ్యతగానే ఉన్నానని, కానీ మీడియా కావాలని తనను బద్నాం చేస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం ఆదిలాబాద్ ఎంపీ టికెట్ తనకే వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాయడం జరుగుతుంది, పేపర్లు కూడా ఊహించి రాయడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ముగ్గురికి అధికారికంగా ప్రకటించలేదు. 4వది ఇవ్వము అనేది ఎక్కడ ఎవరు కూడా చెప్పలేదు. కాబట్టి అవన్నీ ఊహాగానాలే తప్ప వేరేది కాదు. తప్పనిసరిగా సిట్టింగ్కు 4కి 4 సిట్టింగ్ సీట్లు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సిట్టింగ్లకే కేటాయిస్తారు. అయితే సరే సోయం బాపురావుకు వ్యతిరేకంగా ఎవరన్నా ప్రెస్ మీట్ ఇచ్చిండా, ఎవరన్నా ఏడన్నా మాట్లాడిందా, అది కేవలం మీడియా సృష్టి. కేవలం దీన్ని మీడియా సృష్టించి అనవసరంగా ప్రచారం చేస్తున్నారు తప్ప వేరేది కాదు. అదే రకంగా సోయం బాపురావు కాంగ్రెస్లో పోతాడు అని కూడా ప్రచారం చేసినారు. రేపు మీడియా కూడా అన్ని విషయాలు నిజమైన విషయాలు తెలుసుకున్న తర్వాతనే రాయడానికి ప్రయత్నం చేయాలి, ప్రచారం చేయడానికి ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీతోటి పోటీ చేస్తాం. భారతీయ జనతా పార్టీ ఇక్కడ భారీ మెజార్టీతోటి కూడా గెలవబోతుంది. పార్టీ ఒక సిస్టమ్, ఒక సిద్ధాంతం, ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. రాష్ట్రంలో 8 ఎమ్మెల్యే సీట్లు గెలిస్తే అందులో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 4 గెలవడం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి పార్టీ దాన్ని తప్పనిసరిగా ఆలోచిస్తుంది. వేరే పార్టీ ఇక్కడ ఇవాళ 42 మంది
భారతీయ జనతా పార్టీలో అప్లై చేయడం జరిగింది. కాబట్టి వేరే పార్టీ నుంచి వ్యక్తులను పరిగణలో తీసుకునే అవకాశం కూడా భారతీయ జనతా పార్టీకి అవసరం కూడా లేదు. నెహ్రూ యువ కేంద్రం మెదక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి నైబర్హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ రాజశేష. ఆయన మాట్లాడుతూ యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం ద్వారా తమ పూర్తి సామర్థ్యాన్ని గ్రహించేలా మరియు ఈ ప్రక్రియలో దేశ నిర్మాణానికి సహకరించేలా ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని తెలిపారు. రాష్ట్ర స్థాయి జాతీయ యువ పార్లమెంట్ ఫెస్టివల్లో తెలంగాణ నుండి ద్వితీయ స్థానం గెలిచిన కుమారి నివేదితను కలెక్టర్ ప్రశంసించి సన్మానించారు. This is a very good platform. So today, like you saw Nivedita speaking, so like this government is providing a platform to the youths to showcase their skills and also giving them an opportunity so that they can present themselves with their skills at the district level, at the state level, and the national level. So I congratulate Nivedita. Now she is getting an opportunity to go to Delhi. Such opportunities are being provided by the government, and someone is utilizing that opportunity and showcasing that talent. So it's a pride moment for all of us. With this inspiration, I hope like many more such youths will come forward with their talent. Will come forward. మనం కానీ అంటే గవర్నమెంట్ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ ఎక్కడైనా ఉంటున్నారు, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ మీ పేరెంట్స్ కూడా మీకు సపోర్ట్ చేసుకొని ఆ స్కిల్ని మీకు ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇక తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇవాల్టి నుంచి మార్చి 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. నల్గొండ జిల్లాలో 50 పరీక్షా కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో 32 పరీక్షా కేంద్రాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 30 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా అధికారులు అనుమతించడం లేదు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇక హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో 3వ రోజు ప్రజాహిత యాత్రలో భాగంగా కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి వారిని ఎంపీ బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోదీని తిరిగి దేశ ప్రధానిగా గెలిపించాలని, మోదీ చేసిన అభివృద్ధిని, ఇచ్చిన హామీలను గ్రామ గ్రామాన గడప గడపకు తెలియజేయడానికి అటు దేశానికి గానీ ఇటు రాష్ట్రానికి మోడీ చేసిన పనులను చెప్తూ కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా చేసిన పనులను అందరికీ చెప్తూ ప్రజాహిత యాత్రను ప్రారంభించారని ఆయన తెలిపారు. తిరిగి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి సేవలు ఏ విధంగా అవసరం, దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసిండు, ఈ దేశాన్ని ఏ విధంగా రక్షించే ప్రయత్నం చేసిండు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా అభివృద్ధి నిధులు ఇచ్చారు, వాటి గ్రామానికి కానీ అసెంబ్లీ వారిగా మండల వారిగా ఎలాంటి నిధులు మేము ఇచ్చామని చెప్పి విషయంలో ఇచ్చిన హామీలను నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ విధంగా నెరవేర్చింది. ఈ 2 మండలాల్లో ఈరోజు ఈ పాదయాత్ర కొనసాగుతున్నది. ఎక్కడ పోయినా కూడా విశేష స్పందన వస్తున్నది. రాత్రనక పగలనక అర్ధరాత్రి 12-11:30 కూడా ప్రజలు వేచి చూస్తున్నారు. ప్రజలు స్వాగతిస్తున్నారు, సన్మానం చేస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. నరేంద్ర మోడీ గారిని ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి చేయాల్సిందే. నరేంద్ర మోడీ గారు లేనటువంటి దేశాన్ని, ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఊహించుకోలేమని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు. ప్రజల ఆశీర్వాదం వరకు. ఇక నియోజకవర్గ అభివృద్ధి పనుల కొరకై కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రితో స్పెషల్ ఫండ్ 10 కోట్లు శాంక్షన్ చేయడం జరుగుతుందని, ఎక్కడ ప్రజలకు అవసరం ఉన్నదో అక్కడ పనులను చేపడతామని, తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చిన నిధులు 31 కోట్లు ఉన్నాయని, వాటి కొరకు ప్రభుత్వం కలెక్టర్ ప్రపోజల్ అడుగుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, సురేష్ తదితర నాయకులు భారీగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 10 కోట్లు కూడా ఆయన శాంక్షన్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన శాంక్షన్స్ కూడా, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ కూడా
కలెక్టర్ గారి నుంచి త్వరలోనే తీసుకోబోతున్నాం. ఎక్కడెక్కడైతే ప్రజల అవసరాలన్నీ కూడా గుర్తించే కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు మేము ఈరోజు కూడా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే మనకు నిధులు ఇచ్చిందో 31 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు దాదాపు 35 కోట్లు ఉంటే మనకు 31 కోట్లు ఇప్పుడు ఉన్నది మన దగ్గర. ఆ దానికి సంబంధించినటువంటి పనుల కొరకు ఇప్పుడు మొత్తం అందరం స్థానికంగా ఉన్నటువంటి నాయకులము ప్రజలతో మమేకమై ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ప్రజల అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పట్టణంలో తిరగడం జరిగింది. ఏ పనులన్నింటినీ కూడా మేము ఇవాళ ఐడెంటిఫై చేయడం జరిగింది. అవన్నింటిని కూడా ఇప్పుడు అధికారులతో చర్చించి ఖచ్చితంగా మీ అందరికీ ఈరోజు మీ ముందర ఒక వాగ్దానం చేస్తున్నాం ఈ ప్రభుత్వం తరఫున. ఎందుకంటే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక విభిన్నంగా కొంతమంది అభూత కల్పనతో కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా, ఇన్ఛార్జిగా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా, ఇక్కడ బ్లాక్ కాంగ్రెస్, మండల కాంగ్రెస్, ఇక్కడ మేమేమంటున్నాం అంటే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు స్పష్టంగా రాష్ట్ర అభివృద్ధిలో అయితేనేమి ప్రజలకు ఇచ్చిన మాట వాగ్దానం ఉన్నారు. మేధావులు కానీ ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. మాకు ఇన్ఛార్జ్ ఉన్నారు, స్థానిక మంత్రి ఉన్నారు, స్థానిక మాకు దామోదర రాజనరసింహ గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేసుకున్నట్టున్నాయి. అందుకోసానికే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కలిసి రండి. కాంగ్రెస్ పార్టీకి రాబో ఎంపీ ఎలక్షన్లో మాకు మద్దతు ఇవ్వండి. మద్దతు ఇచ్చినట్టు కనుక అయితే ఇవన్నీ సాధించడానికి ఆస్కారం ఉంటుంది. టీఆర్ఎస్ తర్వాత అది మూలకపడ్డది, అది దాన్ని మూసిపోయిన పార్టీ. అందుకోసానికి దయచేసి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని ఈ తాలూకా అభివృద్ధి విషయంలో ఇక ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారంలోని సమ్మక్క కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయంలో పూజారులు వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాజాతర తర్వాత వచ్చే బుధవారం రోజున తిరుగువారం పండగ చేయడం ఆనవాయితే. మహాజాతరకు 1,40,00,000 భక్తులు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా అమ్మవార్లు మన్నించి కాపాడాలని కోళ్లు యాటలతో మొక్కులు తీర్చుకున్నారు. దీంతో తిరుగువారం పండుగ ముగిసిందని పూజారి తెలిపారు. మరి ముగింపు దశకు వచ్చేసింది. ముందుగా ఈరోజు తిరుగువారం అనగా మా యొక్క ఆడపడుచులు, ఆడబిడ్డలు, అన్నదమ్ముళ్ళు, మా కుటుంబ సభ్యులందరూ కూడా మరి గిరిజన సాంప్రదాయపరంగా మరి బొడ్రాయి నుండి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి మరి సమ్మక్క తల్లి గర్భగుడి అయినటువంటి పూజామందిరంకి రావడం జరిగింది. మరి పూజామందిరంలో మరి తల్లికి సంబంధించినటువంటి పూజా సామాగ్రిని శుద్ధి చేసి భద్రపరచడం జరుగుతుంది. మరి భద్రపరిచినటువంటి సామాగ్రి అంతా కూడా మరి రాబోయేటువంటి 2 సంవత్సరాల తర్వాత జరగబోయే జాతరకు అప్పటి వరకు భద్రపరచడం జరుగుతుంది. మరి ఈ పూజా కార్యక్రమంలో పూజారులందరూ వారి కుటుంబ సభ్యులతోటి ప్రత్యేక పూజలు నిర్వహించి నేటితో తిరుగువారంతో ఈ మహాజాతర ఘట్టం ముగిసిందిగా చెప్పవచ్చు. నేను కోరేది ఏంటంటే ఈ జాతరలో 1,80,00,000 నుండి 2 కోట్ల మంది భక్తులు మరి శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవడం జరిగింది. మరి సంతోషంగా ఉండాలని, వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలని ఆ దేవుని తరపున మా పూజారులంతా కూడా మీరు సుఖంగా ఉండాలని, నెక్స్ట్ 2వ సంవత్సరంలో జరగబోయేటువంటి జాతరలలో అప్పటి వరకు మీరు సుఖంగా ఆయురాగ్యాలతో ఉండాలని కోరుతూ మరి నేటితోటి ఈ మహాఘట్టం 2024 జాతర ముగిసిందిగా భావిస్తున్నాం. ఇక నేటి నుంచి ఇంటర్ పరీక్షల సందర్భంగా వరంగల్ జిల్లాలో 24 పరీక్షా కేంద్రాలు, హనుమకొండ జిల్లాలో 53 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ అని అధికారులు తెలిపారు. ఏలూరులో హీరోయిన్ హెబ్బా పటేల్ బుధవారం సందడి చేసింది. ది కంట్రీ కిచెన్ రెస్టారెంట్ ఓపెనింగ్ వచ్చిన హెబ్బా పటేల్ చూడడానికి యువత గుమికూడారు. వారి కేరింతలతో రెస్టారెంట్ మారుమరుగింది. రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా జబర్దస్త్ టీం ఉర్రూతలూగించింది. రెస్టారెంట్ యజమాని సుజాత మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ రెస్టారెంట్కు కుటుంబ సమేతంగా వచ్చి మేమందించే వెరైటీ వంటకాలను రుచి చూడాలని కోరారు.
this. Congratulations to Hepzibah, Danny, Harika and Sujata ma'am. Wishing you when you venture to be a great success. And the food anyways నాకు చాలా ఇష్టం. So in a press meet అయిన తర్వాత I want to try some of the things and all the very best. It was great being here and it's an absolute pleasure to be here. Yeah, thanks for visiting us, Heba. My pleasure. All the best for పటాన్చెరు నియోజకవర్గం ఇంద్రేశం గ్రామంలో ప్రపంచ సైన్స్ ఫెయిర్ డే సందర్భంగా మండల ప్రాథమిక పాఠశాలలో సైన్స్ ఫెయిర్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా మండల వ్యవసాయ శాఖ అధికారి ఉషా, పంచాయతీ కార్యదర్శి సుభాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఎంతో నైపుణ్యంతో వారి ప్రతిభ చూపారన్నారు. మేడ్విన్ సంస్థ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, భవిష్యత్తులో రాణించాలని అన్నారు. మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నాను. అలాగే ఇక్కడ ఇంద్రేశం గ్రామానికి స్పెషల్ ఆఫీసర్గా రావడం జరిగింది. ఆ సందర్భంగా మీ అందరినీ కలవడం, ముఖ్యంగా ఈరోజు సైన్స్ డే ఇచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా బాగున్నాయి, చాలా మంది పిల్లలు చేసిన ప్రాజెక్ట్స్ చాలా బాగున్నాయి. నాది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అగ్రికల్చర్ రిలేటెడ్గా చేసిన ఫర్టిలైజర్ డ్రాపర్ కానీ షార్ట్ గన్ కానీ చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి. వాటర్ హార్వెస్టింగ్ కూడా చాలా బాగుంది. చాలా ఎంకరేజ్మెంట్ తీసుకుంటుంది ఫౌండేషన్ వాళ్ళు మొత్తం జిల్లా నుంచి ఒక 25 మంది సెలెక్ట్ చేశారు బెస్ట్ స్టూడెంట్స్ని. వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు ఇక్కడ కంది కిచెన్ సెంటర్లో. వాళ్ళు అక్కడికి వెళ్ళి మా సాయికిరణ్ అక్కడికి వెళ్ళి లంచ్ తర్వాత మరి ఇక్కడ జాయిన్ అవుతారు. కాబట్టి ఈ రకంగా మన చిన్న హెల్ప్ అంటే వాళ్ళకు ఒక అర్జీ క్రియేట్ ఒకటి చేసినట్టుంటే వాళ్ళు ఒక స్పార్క్. ఇక కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఈ నెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు జ్యోతుల నెహ్రూ కుటుంబ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్థివ మహారుద్రాభిషేకం 28వ తేదీన పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జ్యోతుల నెహ్రూ, మణి, జ్యోతుల నవీన్, లక్ష్మీదేవి, తోట సర్వారాయుడు, సునీత దంపతులు పీటలపై కూర్చొని మహాకాళేశ్వరుడి వారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు శ్రీ సదానం పీఠాధిపతి పరశివానంద భారతి స్వామీజీ, అఖిల భారత విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు శ్రీ చక్రపీఠం పీఠాధిపతులు వై లోకనాథన్ శర్మ హాజరై మహారుద్రాభిషేకంలో పాల్గొన్నారు. ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్లో ఒక బెజ్జాలు ఉంటాయి, దాని మీద నించోబెట్టేసి అభిషేకం చేసేస్తారు, తర్వాత జల నిమజ్జనం చేసేస్తారు. కానీ సంపూర్ణంగా వ్యాకరణ శాస్త్రంలో విశేష అలంకారాలు ఏ రకంగా అయితే ఉంటాయో ఆ విధానంగా మనందరికీ కూడా పార్వతీ పరమేశ్వరవు అనేటటువంటి వాక్యం అందరూ వినే ఉంటారు. ఈ పార్వతీ పరమేశ్వరు అనేటటువంటి దానికి చిహ్నమే, దానికి మనం కళ్ళతో చూపించేటటువంటి రూపమే. కానీ ఆ ఈశ్వరుడు ఆ జ్యోతుల నెహ్రూ గారిని ఎంచుకొని, ఆయన సంకల్పం అయితేనే జ్యోతుల నెహ్రూ గారిలో మనస్సులో ఈ సంకల్పం ఆయనకి కలిగింది. అసలు ఈ సంకల్పం ఈశ్వర సంకల్పం. ఆ ఈశ్వర సంకల్పం ఆయన ఎంచుకున్నారు. ఇన్ని కోట్ల మంది నారాయణ సమారంభం వ్యాస 5 నుంచి ఈ సభాస్థలి నదికి అడ్డుకట్టిన మహనీయుడు శ్రీ జ్యోతుల వారు. నదికి ఎవరు కట్టలేరు, ఇంజనీర్లే. అటువంటి నదికి కట్టిన మహనీయుడు శ్రీ అపర గంగాధరుడు శ్రీ జ్యోతుల వారు. ఇక్కడికి విచ్చేసిన స్వామివారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో దాదాపు 120 మంది విద్యార్థులున్నారు. ప్రధానోపాధ్యాయులతో కలిసి మొత్తం 7 టీచర్లు విధులు నిర్వహిస్తుండగా ఏ ఒక్కరోజు కూడా సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా టీచర్లు వస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు గేటు ముందే కూర్చొని ఉపాధ్యాయుల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ విషయంపై ఉపాధ్యాయులతో మాట్లాడగా తాము ప్రతిరోజు ప్రార్థన సమయం 9:35కు వస్తామని, స్కూల్కు పిల్లల్ని ప్రతిరోజు 9 గంటలకు ఎందుకు పంపిస్తున్నారని అన్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక్కడ ఉంటాం. మీ అబ్బాయికి కూడా నేను 2 సార్లు చెప్పిన 9:20కి రా బాబు, 9:05కి వచ్చి లేవంటే మేము ఉండం ఇక్కడ 9:05కి. 9:05కి అవసరం లేదు మేడం, కనీసానికి 9:20 కన్నా ఉండాలి వద్దా? 9:20కి ఉంటాను. మరి ఇక్కడ ఏది 9:00 దాకా కూడా రారైతే గేట్ తీయరైతే మీకు బిఫోర్గా రావడం సాధ్యం కాదండి? బిఫోర్గా రావడం సాధ్యం కాదా? మీరే అన్నారు కదా మాకు బిఫోర్గా రావడం సాధ్యం కాదని.
గంటల వరకు కూడా మేడాలు వస్తలేరు. మరి తాళాలు గేటు తాళాలు కూడా తీస్తలేరు. 9 గంటల వరకు కూడా తీస్తలేరు అన్న, తీస్తలేరు, తాళాలు కూడా తీస్తలేరు. మరి మా పరిస్థితి ఎట్లా? మరి ఇట్లా తోలిపోతాను, బండి అవుతుంది, బస్సు అవుతుంది, మరి అట్లా తోలి మేము అటు పోతాను. మాది అక్కడ రాజీనగర్ బజార్ మాది. మరి మా పరిస్థితి ఎట్లా? మేము ఎట్లా బతకాలి? ఎట్లా మా పిల్లల్ని ఇట్లా చూసుకోవాలి? అటెండర్ పెట్టుకోవాలి, అటెండర్ ఇక్కడ ఉండాలి, గేట్ తీయాలి, 9:10కే గేట్ తీయాలి. మేడం ఏమంటుంది 9:45 అయినా కూడా రావట్లేదు మేడం. మేము మా టైం ఎప్పుడు అంటే 9:30కా 9:45కా మీ టైము? ఇట్లా వచ్చుడు కరెక్ట్ కాదు మేడం. అంటే మీరు ఎవరు చెప్పు 9 గంటల వరకే పిల్లల్ని పంపిస్తారు. ఒక 60-70 మంది పిల్లలు ఇక్కడి నుంచి రోడ్డు దాకుంటే కారు వేసుకొని వచ్చి సప్న అందుకోకపోతే బాధ్యతలు ఎవడు? మా టైం ప్రకారం మేము వస్తాం, 9:30కు 9:45కి వస్తాం అంటే బాధ్యతలు ఎవరు చూసుకోవాలి? మేము అట్నే వస్తాం చెప్పుకోపోవడానికి అంత నిర్లక్ష్యంగా మాట్లాడతారు మేడం. దీని గురించి ప్రభుత్వం ఏమైనా చర్య తీసుకోవాలి వాళ్ళ మీద. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలో నూతన ఎంపీపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాయకోడ్ ఎంపీటీసీ మొగలయ్య ఎంపీపీగా ఎన్నికయ్యారు. నూతన ఎంపీపీ మొగలయ్య మాట్లాడుతూ తాను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లని, పార్టీలకు అతీతంగా రాయకోడ్ మండల అభివృద్ధికి కృషి చేస్తానని, మంత్రి దామోదర రాజనరసింహ సహకారంతో మండలంలో అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు. దయచేసి మీరు అది గమనించగలరు. నా యొక్క మిత్రులు సహచరులు వేరే పార్టీలో ఉన్న కూడా ఇంకొక రాసుకోండి. ఇది మండలాభివృద్ధి గురించి వచ్చిన ఫండ్స్ అన్ని అందరికీ ఈక్వల్గా వస్తాయి. ఏ పార్టీ వాళ్ళని నేను పక్షపాతం లేకుండా నేను కాంగ్రెస్ పార్టీ వాడిని అయినందుకు వేరే పార్టీ వాళ్ళకు కూడా నేను నిస్వార్థంగా అందరికీ పంచమాడుస్తాను. నమస్కారములు. నేను గత 10 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఎంపీపీగా నేను విధులు నిర్వహిస్తా. ఇక్కడ నాకు నా యొక్క సహచరులు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ అందరికీ కూడా నిస్వార్థంగా అందరూ కూడా సమాజంలో చూస్తాను. ఇంకా మంత్రి గారు శ్రీ దామోదర రాజనరసింహ గారి ఆధ్వర్యం లోపల నేను మండలాభివృద్ధికి కృషి చేసి మండలం డెవలప్ చేస్తాను. తూఫ్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, కౌన్సిలర్లు జిన్నా భగవాన్ రెడ్డి, మామిండ్ల కృష్ణ, రాముని గారి శ్రీశైలం గౌడ్, జమాల్పూర్ నర్సోజీ, నారాయణ గుప్తాలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ సోమవారం తూఫ్రాన్లో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రల శ్రీనివాస్, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి, గజ్వెల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్లు దళితులపై దాడి నోటీస్ ఇచ్చారని ఆరోపించడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మామిడి వెంకటేష్ స్వచ్ఛందంగా చైర్మన్పై అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసి మున్సిపల్ కమిషనర్కు వివరించారని, అతని తిరిగి చైర్మన్గా 50 లక్షల రూపాయలు డబ్బులిచ్చి మామిడి వెంకటేష్ను తన వైపు తిప్పుకొని రాజకీయం చేస్తున్నాడని, ఆయనను గద్దె దించడానికి అందరం కంకణ బదులై ఉన్నామని స్పష్టం చేశారు. పర్మిషన్ లేకుండా ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ ఈరోజు ఏదో వచ్చి కులాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నారని చెప్పడం అనేది తప్పు. కులం దృష్ట్యా ఎవరు చేస్తున్నది కాదు. చట్టం అనేది అందరికీ సమానమే, చట్టరీత్యా చేస్తున్నదే తప్ప ఇంకా అట్లాంటిది ఏమీ లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మేము తూప్రాన్ మున్సిపల్లో అవిశ్వాసం పెట్టక ముందు కూడా గత 4 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం ఇక్కడ తూప్రాన్లో జరుగుతున్న సమస్యలు. ఈ తూప్రాన్లో ఈయన పెడుతున్న అరాచకాలు, ఈయన పెడుతున్న ఇబ్బందులు ఎంతమందికి చెప్పినా కూడా ఎవరు పట్టించుకున్నది లేదు. ఈరోజు మాత్రం వచ్చి ఆయనకు వత్తాసు పలుకుతూ అందరి ప్రజల ఉన్నటువంటి మనోభావాలను దెబ్బతీస్తూ ఇలా పార్టీ తీసుకొచ్చి ఇలా కుల వివక్షలు తీసుకొచ్చి మనుషుల మధ్య తారతమ్యాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. ఇప్పటి వరకు నేను స్వచ్ఛందంగా నాకు నేనుగా నిర్ణయించుకొని మీ దగ్గరకు వచ్చినా అని చెప్పి కలెక్టరేట్కి రావడం జరిగింది. మేమందరం 11 మంది కూడా అవిశ్వాస పత్రం మీద సంతకాలు పెట్టి కలెక్టర్ గారికి సబ్మిట్ చేసినాము. మామిడి వెంకటేష్ గారు మీకు తప్పుడు సమాచారం ఇచ్చి దళితులను ఇబ్బందికరం పెడుతుండ్రు, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని మీకు తప్పుడు సమాచారం ఇచ్చిండు. ఆయన భయభ్రాంతులకు గురి చేసింది, బాధ పెట్టింది మమ్మల్ని మోసం చేసిండు. మేము ఎప్పుడు కూడా కుల మతాలు అనేది తూకాలు లేవు. మేము అందుకునే దాకా ఆయన టాస్క్ ఫోర్స్ ఇచ్చేసి డిస్మెంటల్ చేపించిండు. అట్లా 5 గబ్బుల సిద్ధరామి ఆయన సంపాదించుకున్న డబ్బులతోటి ఇలా ఖర్చులు పెట్టి మామిడి వెంకటేశ్వరికి ఎరేసి డబ్బులు 50 లక్షలు ఆయనకు ఎరేసి ఇందులో నుంచి ఆయన లాక్కున్నాడు తప్ప తూప్రాన్ని మోసం చేసి డబ్బులు సంపాదించిండు. వచ్చింది ఆయన ఆత్మ మీద విశ్వాసం పెట్టుకొని చాతి మీద గుడ్డ మీద చేసుకొని చెప్పాను. అందరు టీఆర్ఎస్ 7 టీఆర్ఎస్ నాయకులే కదా కౌన్సిలర్లు. నేను ఒక బీజేపీ కౌన్సిలర్. నా వార్డుకు 60-70 లక్షలు కూడా పెట్టలేదు. ఆయన వార్డులో 5 కోట్లు పెట్టింది. అదే ఫస్ట్ వార్డుకు సెకండ్ వార్డు థర్డ్ వార్డుకే చైర్మనా? ఇతడికి చైర్మన్ కాదా? ఊరు మున్సిపల్ మొత్తానికి చైర్మన్ కాదా? ఆయన గుండె మీద చేసేసుకొని చెప్పమను. ఆయన మంచితనానికి ఉంటే ఉండమను, పోతే బొమ్మను ఆయన ఊరికి. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి నేడు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర చేరుకునుంది. యాత్రలో భాగంగా నేడు ఎంపీ బండి సంజయ్ కొత్తకొండ హరిత హోటల్లో బస చేయనున్నారు. దీంతో భద్రతా దృష్ట్యా హరిత హోటల్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.
మేడ్చల్పేట్ బషీర్బాద్ పిఎస్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ స్క్రాప్ షాప్ తో పాటు ఫ్రూట్ షాప్, మటన్ దుకాణంలో మంటలు చెలరేగాయి. 2 ఫైర్ ఇంజిన్ల సహాయంతో ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు. సుమారు 11:15 టైంలో ఎస్బీఐ ఆపోజిట్ హెచ్ఎల్ రాఘవేంద్ర కాలనీలో ఈ ఫ్రూట్ షాప్లో భయంకరమైన శబ్దం వచ్చి మంటలు రావడం జరిగింది. ఆ పక్కన మటన్ షాప్ ఉంటుంది, పంప్షాట్ షాప్ ఉంటుంది, ఇంకోటి అవతల ఒకటి స్క్రాప్ దుకాణం ఉంటుంది. 4-5 రకాల షాపులు ఉంటాయి. ఇక్కడ నైట్లో ఏం జరిగిందనో తెలియదు కానీ భయంకరమైన సౌండ్ రావడము, ఆ సౌండ్ తర్వాత బ్రహ్మాండమైన మంటలు రావడం జరిగింది. మేము కాలనీ వాళ్ళం తొందరగా వెళ్ళుకొని ఫైర్ ఇంజన్ ఫోన్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళు ఫైర్ ఇంజన్ రావడం జరిగింది. ఆ ఫైర్ ఇంజన్లో కూడా వాటర్ సరిపోకపోతే వాటర్ ట్యాంకర్ తెప్పించి మంటలు ఆర్పేయడం జరిగింది. ప్రాణ నష్టం అయితే ఎవరు జరగలేదు కానీ ఆస్తి నష్టం మాత్రం బాగానే జరిగింది. దీనికి ఎట్లా జరిగింది అనేది ఇక పోలీసు వాళ్ళు దాన్ని నిర్ణయించాలి. ప్రమాదం అనేది మాకు తెలియదు కానీ మంటలు మాత్రం బాగా వచ్చినాయి. ములుగు జిల్లా వెంకటాపూర్కు 7 కిలోమీటర్ల దూరంలోని చిట్టడివిలో నివాసం ఉంటున్న గుత్తికోయ మడకం భీమ మాట్లాడుతూ తన భార్య బుద్రి అడవిలోనే ఆదివారం బిడ్డను ప్రసవించిందని, కానీ వైద్య సదుపాయం అందుబాటులో లేక పాప చనిపోయిందని అన్నారు. నీరసంగా ఉన్న తన భార్యను 7 కిలోమీటర్లు సైకిల్పై తీసుకుని వెంకటాపూర్ మండల కేంద్రానికి వచ్చి అంబులెన్స్ కోసం ఎదురు చూశామని భీమా అన్నారు. తమ నివాస ప్రాంతాలకు డాక్టర్లను పంపించి వైద్యం అందించాలని, వైద్యం అందక చాలా మంది మృతి చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు మడకం భీమా సార్. నాది రోల్బండ. మొన్న అమ్మాయి డెలివరీ అయింది. నిన్న పాప చనిపోయింది సార్. చనిపోతే అమ్మాయి కూడా కొంచెం సాధన అవ్వట్లేదు సార్. మాకు దయచేసి అక్కడి నుంచి రోడ్డు చేయాలి. మా వాళ్ళు అందరు రోగం వచ్చి చనిపోతున్నారు. మాకు డాక్టర్ రావాలి. కలెక్టర్ గారు మాకు పట్టించుకోవాలి. రోడ్డు కూడా మా దగ్గర డాక్టర్కు పంపించాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. బంగారలో మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహానికి నివాళులర్పించిన ఎంపీ బండి సంజయ్. భారతరత్న రావడం సంతోషకరమన్న బండి. ఆదిలాబాద్ ఎంపీ టికెట్ తనకే వస్తుందన్న ఎంపీ సోయం బాపురావు. మీడియాపై విమర్శలు. యువత నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాజశిష. తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు. మూడో రోజు ప్రజాహిత యాత్రలో భాగంగా కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.